హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు కూర అయితేనేమో బంగాళదుంప. నవీన్కి ఒక్కడికే చేస్తున్నాను, మాకైతే మళ్ళీ వేరే కూర అయితే చేయాలి. హౌస్ వైఫ్గా ఉంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఇదేనా మన లైఫ్, మనకు కూడా ఒక గుర్తుపడిన ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాము, ఎవరికి తోచింది వాళ్ళు. కొంతమంది బట్టల వ్యాపారం చేసుకోవటం అని, పచ్చళ్ళ బిజినెస్ అని, ఏదో ఒకటి ఒక గుర్తింపు అనేది మనకు ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. సక్సెస్ అవుతే బాగానే ఉంటుంది, సక్సెస్ అవ్వకపోతే చాలా అవమానాలు, చాలా బాధలు ఉంటాయి. సక్సెస్ వచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూడాలి. మనం చేసే పని కరెక్టా రాంగ్ అనేది కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నాళ్ళైనా సక్సెస్ రాలేదంటే మనం చేసే పని కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని కూడా చూసుకోవాలి. దాంట్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులు అనేవి సరి చేసుకోవాలి. ఒక్కోసారి ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. మనం అనుకున్నది రాంగ్గా ఉండొచ్చు. మన ప్రయత్నం అనేది గట్టిగా ఉంటే సక్సెస్ అనేది ఎప్పుడోకప్పుడు వచ్చిద్ది. ఇవాళ కాకపోతే రేపైనా వచ్చుద్ది. కాకపోతే ఓపికతో ఎదురు చూడాలి. సక్సెస్ కోసం పాకులాటలో చాలామంది అవమానాలు, బాధలు, అనేక మంది అనేక మాటలు అంటూ ఉంటుంటారు. అవన్నీ తట్టుకొని నిలబడాలి. చాలామంది చెప్తున్నారు చూడండి, సక్సెస్ వచ్చేంత వరకు మౌనంగా ఓపికగా ఉండాలి. సక్సెస్ వచ్చిన తర్వాత మన సక్సెస్సే వాళ్ళకి సమాధానం అని. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం చేసే పని మధ్యలో వదిలేసామంటే ఇంకా మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉంటాము. ఎదుటి వాళ్ళు మనల్ని అన్న మాటలు నిజం చేసినట్టుండిద్ది. మనం సక్సెస్ అవ్వలేము, సక్సెస్ సాధించలేము అన్న మాటలు మళ్ళీ నిజం చేసినట్టే ఉంటుంది. అందుకోసం అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే ఎప్పటికైనా సక్సెస్ వచ్చిద్దని ఎదురు చూడాలి. ఒక పని చేస్తున్నాం, సక్సెస్ రాలేదనుకోండి, ఇంకొక పని మొదలు పెట్టాలి. అంతేగాని మన ప్రయత్నం అనేది అసలు ఆపకూడదు. ఏదో ఒక దాంట్లో సక్సెస్ అనేది వచ్చింది. ఒకటి కాకపోయినా ఇంకొకటైనా సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందరికీ ఒకటే టాలెంట్ ఉండాలి, ఒక దాంట్లోనే సక్సెస్ అవ్వాలనే రూల్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది వంటలు బాగా చేస్తుంటారు, కొంతమంది ఇంటి పని చక్కగా చేస్తుంటారు, కొంతమందికి శారీస్ గురించి బాగా తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందండి. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటాయి, వాళ్ళ మాటలు చాలా బాగుంటాయి. కొంతమంది సరదాగా జోకులు వేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది డ్యాన్స్ బాగా వేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది మనం గుర్తించుకోవాలి. ఆ టాలెంట్కి తగినట్టుగా మన అడుగులైతే ఉంటే తప్పనిసరిగా ఎప్పటికైనా సక్సెస్ అనేది వచ్చింది. అస్సలు నిరాశ పడకూడదు. ఇందులో ముఖ్యంగా నేను కూడా ఒక దాన్ని అనుకోండి. మాకైతే కూర గోడుచిక్కుడుగాయ అయితే చేస్తున్నాను. గోడుచిక్కుడుగాయ మనం సపరేట్గా ఉడకబెట్టేసి వడగట్టి ఫ్రై చేస్తాం కదా, ఆ విధంగా కాకుండా ఒకేసారి ఇంకా తిరగమాతేసి, తిరగమాతలో ఈ చిక్కుడుగాయ ముక్కలు వేసి, ఇంకా ఉప్పు పసుపు వేసి కొన్ని వాటర్ పోసి డైరెక్ట్గా ఇలాగనే ఉడకబెడుతున్నాను. ఒకరు ఇలా చేస్తుంటే చూశాను. ఇంకా మళ్ళీ మనం ఉడకబెట్టేసి వడగట్టామనుకోండి, అదొక పని లేట్ అయిపోయింది, ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, మనకు అంట్లు కూడా కొంచెం ఎక్కువ వస్తాయి కడగటానికి. ఇలా అయితే తేలిగ్గా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఇలా కూర, మరి టేస్ట్ బాగుంటుందో బాగుండదో ఒకసారి ట్రై చేస్తున్నా. ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా తెలిసేది. ఇందాక చెప్పినట్టుగా ఏదైనా మనం ఒక పని మొదలు పెడితేనేగా మనం సక్సెస్ అవుతామా లేదా అని తెలిసేది. ఏమోలే పాడైపోయిద్దేమో, కుదిరిద్దో లేదో, సక్సెస్ అవుతామో లేదో అని వదిలేస్తే ఇంకా అలాగనే ఉండిపోతాము. బాగుంటే తింటాం, బాగలేదు అనుకోండి అస్సలు బాగుండకుండా ఏం ఉండదు కదా. కాకపోతే కొంచెం టేస్ట్ అనేది తగ్గిద్ది. ఇలా అయితే పనులు మనకి తేలిగ్గా ఉంటాయి కదా. కొంతమంది ఉద్యోగాల పనుల మీద వెళ్తుంటారు, పొలం పనులని వేరే పనుల మీద వెళ్తూ ఉంటారు. వంట అనేది త్వరగా చేసుకోవాలి. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఉల్లిగడ్డలు కూడా ఒకేసారి వేసాను, వాటర్లో ఉడుకుతాయి కదా అని. మరీ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే మరీ మెత్తగా ఉడికిపోతాయి అని చెప్పేసి పెద్ద ముక్కలు కట్ చేసి అయితే వేసాను. మూత పెట్టేసి ఇంకా వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడకనిద్దాము. మూత పెట్టామనుకోండి త్వరగా ఉడుకుతాయి, ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండిద్ది. ఇంకా ఒక పక్క పొయ్యి మీద అయితే కూర పెట్టేశాను. ఇంక ఈలోపు ఈరోజైతే బియ్యపిండి రోటీస్ అయితే చేస్తున్నా. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, ఫస్ట్ వాడికైతే చేసి పెట్టాను, ఇప్పుడైతే మా కోసం చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు పనులన్నీ మొత్తం హడావుడిగా ఉంటాయి. వాడికైతే బంగాళదుంప ఫ్రై చేశాను, ఈ రోటీస్ అయితే రెడీ చేసి ఇచ్చాను. చలికాలం కదా, అసలు త్వరగా నిద్ర లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. నిద్ర లేచేటప్పటికి 7 అవుతుంది.
ప్రతిరోజు 7 అవుతుందనుకోండి, 7:30, 7:15 వీడికి లంచ్ బాక్స్ అనేది రెడీ చేసి ఇవ్వాలి. అందుకని ఇంకా వేరే పని అనేది ఏమీ అంటుకోవట్లేదు. ఇంకా వంట పూర్తయ్యేంత వరకు వంటగదిలోనే. ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు, అప్పుడప్పుడు వెరైటీగా తినాలనిపించినప్పుడు, ఎప్పుడు పిండ్లు వేసి వేసి బోర్ కొట్టి 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి టిఫిన్లు అయితే చేసుకోవచ్చు. ఇదైతే బియ్యపిండితో రోటీస్ అయితే చేస్తున్నాను. ఇందులో కొంచెం గోధుమ పిండి కలిపాను. మరీ బియ్యపిండి అయితే కొంచెం పిండిగా ఉంటేలే, ఒకవేళ ఇరిగిపోతాయేమోనని చెప్పేసి కొంచెం అయితే గోధుమ పిండి కలిపాను. ఇంక ఇందులో మనం ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకేది మన ఇష్టం ఇవన్నీ వేసుకొని పిండి అయితే కలిపేసి ఇంక ఇలా రోటీస్ లాగా అయితే చేస్తున్నా. రోటీస్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఉట్టి అయినా తినొచ్చు, ఎందుకంటే మనం ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా. ఉట్టి అయినా తినొచ్చు, లేదనుకుంటే కొంచెం అల్లం పచ్చడి వేసుకోవచ్చు, ఏదైనా పులుసు కూర ఉంటే వేసుకోవచ్చు, ఎలాగైనా తినొచ్చు మన ఇష్టం. పిల్లలకి ఏదైనా కొంచెం సాస్ లాంటిది వేసి పెట్టినా సరే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా మన చిక్కుడుగా అయితే ఫ్రై అయింది. వాటర్ మొత్తం ఇనిగిపోయింది చూడండి. అసలు వాటర్ అనేది లేదు. మనం వాటర్లో ప్రత్యేకంగా ఉడకబెడతాం కదా, ఉడకబెట్టి వడగడతాం కదా, సేమ్ ఆ ప్రాసెస్లో చేస్తే ఎలాగనో ఉందో అలాగనే ఉంది చూడండి. వాటర్ మొత్తం పోయి బాగా నీట్గా ఫ్రై అయింది కదా. ఇందులో కొంచెం అయితే ఇంకా మసాలా వేస్తున్నాను. 2 వెల్లుల్లి దంచి వేసాను, కొంచెం ధనియాల పొడి, కొబ్బరి అవి అయితే వేస్తున్నా. ఇంట్లో ఉంటే వేస్తాను, లేకపోతే ఎక్కువ శాతం మసాలా అయితే వాడను. కాకపోతే ఈరోజు కూర ఎలా ఉంటుంది, బాగుంటుందా అని చెప్పేసి కొంచెం అయితే మసాలా యాడ్ చేస్తున్నా. మసాలా వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఎలాగైనా బాగుంటుంది కదా, అందుకోసం. ఒక హోటల్ వాళ్ళు చేస్తుంటే చూశానండి, నార్మల్గా వంట చేసే వాళ్ళు కూడా కాదు, హోటల్ వాళ్ళు చేస్తుంటే చూశాను. అందుకనే నాకు కూడా ఈజీ కదా అనిపించింది. మామూలు చిక్కుళ్ళు ఉంటాయి కదా, మామూలు లావు చిక్కులు, నాటు చిక్కుళ్ళు, అవి కూడా సేమ్ ఇలాగనే చేసుకోవచ్చు. వాటిని కూడా ప్రత్యేకంగా వాటర్లో ఉడకబెట్టి మళ్ళీ వడగట్టి తిరగమాత వేసుకునే పని లేకుండా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఉదయాన్నే మనకు త్వరగా పనులు అవ్వాలి, అంట్లు అనేది ఎక్కువ ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. బయట మేకల సౌండ్ చూడండి ఎలా వినిపిస్తుందో. ఇంక ఇప్పుడు పత్తి అయిపోయింది కదా, ఎక్కువ గొర్రెల మందలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా వచ్చి పొలాల్లో ఉంటాయి, ఆ పొలానికి ఈ పొలానికి తిరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఊళ్ళోకి వస్తాయి. ఊళ్ళోకి వచ్చి రోడ్లు అంతా తిరుగుతూ ఉంటాయి. అవి అటు ఇటు పోయేటప్పుడు అసలు ఎంత దుమ్ము వచ్చిద్దోనండి. ఆ దుమ్ము మొత్తం అసలు మా ఇంట్లో వరండాలోనే ఉంటుంది. రోడ్డు పక్కన ఇల్లుంటే ఇంక ఇదే ప్రాబ్లం మనకి. ఆ గొర్రెలు పోయినంతసేపు కూడా వాసన ఉంటుంది. కాకపోతే పత్తి చేలకి బాగా బలం, పత్తి చేలకైతే బాగా పట్టేస్తారు. పల్లెటూరు అంటే ఇంక ఇంతేనండి, గేదెలు తిరుగుతూ ఉంటాయి, గొర్రెలు తిరుగుతూ ఉంటాయి, ఎద్దులని ఇంకా అవన్నీ ఇవన్నీ ఏటి రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఇంకా గలీజ్ చేస్తాయి, తప్పదు. ఇంకా పల్లెటూరు అంటే అలాగనే ఉంటుంది. అవి లేకపోతే ఏముందండి, జంతువులు, మనుషులు అందరూ ఉంటేనే కదా భూమి మీద. గేదెలు లేకపోతే మనకు పాలు ఎక్కడి నుంచి వస్తాయి, మేకలు, గొర్రెలు లేకపోతే మనకు నాన్ వెజ్ ఎక్కడి నుంచి వచ్చింది. ప్రతి ఒక్కటి ఉంటేనే. ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఎంత పని ఉన్నా సరే హాట్ వాటర్ తప్పనిసరి. ఈ చలికాలంలో అస్సలు వాటర్ అనేది తాగట్లేదండి, వాటర్ సంగతే మర్చిపోతున్నాం. అసలు దప్పికైతేనే కదా తాగటానికి, దప్పిక అవ్వట్లేదు. ఏదైనా కొంచెం తాగుదామన్నా కానీ క్యాన్లో నీళ్ళు కూడా చల్లగా ఉంటున్నాయి. బాన కూడా కాదు, ఇంకా బాన్లో అయితే అసలు ముట్టుకోలేమేమో. క్యాన్లో వాటర్ అలాగనే ఉంచుతాను నేను. ఇంకా ఆ నీళ్ళు తాగాలంటే కూడా ఎంత కష్టంగా అనిపిస్తుందో, చల్లగా ఉంటున్నాయి. అందుకని ఇంకా పగలంతా తాగినా తాకపోయినా సరే ఉదయం అన్నా ఒక హాఫ్ లీటర్ అన్నా తాగితే మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే అయితే హాట్ వాటర్ తాగుతాను. చలికాలంలో ఎక్కువగా అనారోగ్యాల బారిన పడతాము. ఇంకా వీటి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఎక్కువ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగటం, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తింటే మంచిది. ఇప్పుడు ఎక్కువ సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అయితే ఎక్కువ దొరుకుతాయి, అవి తింటే అయితే చాలా మంచిది. జామకాయలని, మనకి కమలాకాయలు ఇవన్నీ పుల్లటే వస్తుంటాయి కదా, వాటిల్లో సి విటమిన్ ఉంటుంది, అవి తింటే మనకు మంచిది. మనము జలుబు చేస్తాయి అని చెప్పేసి ఫ్రూట్స్ తినము, కానీ ఫ్రూట్స్ తినటం వల్ల చాలా మంచిది. జలుబు చెయ్యదు మనకి, కానీ జలుబు చేసినప్పుడు మళ్ళీ తినకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో చలికాలం ఫ్రూట్స్ తినకూడదు, ఫ్రూట్స్ తింటే జలుబు చేసిద్ది అని చెప్పేసి వాటిని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. వాటి వల్ల ఎక్కువ జలుబు చేయటం, ఎక్కువ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అందుకని చలికాలం అయినా సరే ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, వాటరు ఎక్కువగా తాగాలి. నిన్నైతే సత్తెనపల్లి వెళ్ళాను. సత్తెనపల్లి వెళ్ళి ఇంక ఇదిగోండి కూరగాయలు అయితే తీసుకొచ్చాను.
సిమ్ అయితే మార్చుకున్నాను, ఎయిర్టెల్ సిమ్ము. అంతకుముందు అయితే జియో వాడేది నేను. ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ మార్చుకున్నాను. అందుకోసం సత్తెనపల్లి వెళ్ళాను. ఇంకా 2 రోజులు వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి కుదరదు. నాకు 2 రోజులు రెస్ట్ దొరికిద్దిలేండి. వీడియోలు చేసినా ఏం ఉపయోగం ఉంటుంది, అంతగా వ్యూస్ అయితే రావట్లేదు. కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. నాకు 2 రోజులు రెస్ట్ దొరికిద్ది. ఊరక అలా ఏదో మన పైకి అనటమే కానీ మనసులో మాత్రం ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయండి. నాకైతే మనశ్శాంతిగా ఉండదు. రోజు వీడియో తీయటం, అప్లోడ్ చేయటం, వ్యూస్ ఎంత వస్తున్నాయి అని చూసుకోవటం, ఇదే నాకు రెగ్యులర్గా ఉంటుంది. ఇంక ఇలా చూసుకోకపోతే నాకైతే మనశ్శాంతి ఉండదు. ఆ వ్యూస్ ఎంతైనా రానివ్వండి, వీడియో తీయటం, అప్లోడ్ చేయాల్సిందే. నా పని నేను చేయాల్సిందే. తర్వాత ఇంకా చూసే వాళ్ళ ఇష్టం. కూరగాయలు అయితే ఇంకా మొత్తం అయితే సర్దేశాను. ఇంకా సర్దేసి ఇల్లు మొత్తం కసువులైతే ఊడ్చి బండ్లైతే తుడుస్తున్నా. బయట మేకలు అవి ఎక్కువగా తిరుగుతున్నాయి అని చెప్పాగా, వరండా నిండా అసలు దుమ్మండి, తెల్లంగా అయితే దుమ్ము వచ్చేసింది. ఇంకా అందుకనే నీట్గా తుడుస్తున్నా. ఈ చలికాలం రోజు తుడకపోయినా ఏం కాదు, బండలు అయితే చల్లగా ఉంటున్నాయి. రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి తుడుచుకున్నా చాలు. అంత ప్రతిరోజు తుడవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న పిల్లలు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఎక్కువ తడి అనేది తగలనీయకుండా ఉండటమే చాలా మంచిది. ఎక్కువ తడి, కూలింగ్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. బాగా చల్లగా ఉంటుంది, ఇంకా చలి అనేది ఎక్కువగా వచ్చింది. అసలుకి మధ్యాహ్నం టైంలో కూడా ఇంట్లో ఉన్న చల్లగా చలి పుడుతుంది అనుకోండి, బయటికి వెళ్తేనేమో ఎండ, ఇంట్లో ఉంటేనేమో చలి. బయటికి వెళ్ళి ఎంతసేపు అని కూర్చుంటాము? బయటికి వెళ్ళి కాసేపు కూసేపు కూర్చోగలుగుతాము, కానీ రోజు మొత్తం బయట కూర్చోలేం కదా. ఫస్ట్ చెప్పిన విధంగా మనం ఏదన్నా ఒక పని మొదలుపెట్టామంటే అది సక్సెస్ వచ్చేంతవరకు ఎదురు చూద్దాం. ఎవరు ఎన్నైనా అనుకోండి, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళకి మనం చెప్పే సమాధానం మన సక్సెస్తోనే. ఇది నాకనే కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్లో అయితే చెప్పండి. ఓకే, బాయ్.